కొన్ని సినిమాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోయేవి అవుతాయి. వాటిలో కొన్ని కలెక్షన్స్తో మెరిస్తే, మరికొన్ని ప్రొడక్షన్స్ కాస్ట్తో సంచలనం రేపుతాయి. అయితే ఇప్పుడు ఆ సెకండ్ కేటగిరీలోకి వచ్చేదే అవెంజర్స్ డూమ్స్డే. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రాస్ ఓవర్ సినిమా. ఈ చిత్రం ఒక సాధారణ సూపర్ హీరో సినిమా కాదు. హాలీవుడ్లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో ఇది అత్యధిక బడ్జెట్తో రూపొందుతుంది. ఈ సినిమాకు అంచనా వేసిన బడ్జెట్ $1 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 8,300 కోట్లు అన్నమాట. ఈ సినిమా మీద ఈ స్థాయిలో ఖర్చు ఎందుకు చేస్తున్నారంటే విజువల్ ఎఫెక్ట్స్. మార్వెల్ సినిమాల స్పెషాలిటీ విజువల్ ఎఫెక్ట్స్. ఈ సినిమాలో డూమ్స్డే అనే విపరీతమైన విపత్తును చూపించేందుకు అత్యున్నత గ్రాఫిక్స్ అవసరం. యాక్టర్స్ రెమ్యునరేషన్. ఒకటే సినిమాలో అందరూ మార్వెల్ సూపర్ హీరోలు కనపడతారు. వారి జీతాలే సుమారు 250 మిలియన్ అని సమాచారం. ప్రీ ప్రొడక్షన్స్ ఖర్చు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే ముందు జరిగే ప్లానింగ్, సెట్లు, గ్రాఫికల్ డిజైనింగ్ లాంటివి మామూలు కాదట. ప్రీ ప్రొడక్షన్స్ కు 8 మిలియన్లు ఖర్చయింది. ఈ సినిమాకి యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమానియా అనే సినిమా కన్నా 3 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారనే విషయంలో హాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు హాలీవుడ్ లో అత్యధికంగా ఖర్చైన కొన్ని సినిమాలు ఇవే. స్టార్ వార్స్ ద ఫోర్స్ అవేకెన్స్ 447 మిలియన్. అవతార్ ద వే ఆఫ్ వాటర్ 2022 352-460 మిలియన్. కానీ ఇప్పుడు ఈ అవెంజర్స్ డూమ్స్డే సినిమాతో అవన్నీ పాత చరిత్రగా మారబోతున్నాయి. ఫోర్బ్స్ వంటి ప్రముఖ మ్యాగజైన్ ప్రకారం ఈ సినిమాకు ఒక్క వారం షూటింగ్ కోసం ఖర్చయ్యే మొత్తం అంటే క్వాంటమానియా అనే హిట్ సినిమాకు డబుల్ అని చెప్తున్నారు. ఇక అంచనాల ప్రకారం ఈ సినిమా మొత్తంగా 500 మిలియన్ నుంచి 600 మిలియన్ వరకు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేయడమే కాదు, వాటిని మించి కొత్త లెవెల్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమా 8,300 కోట్లు సంపాదించిన పూర్తిగా విజయం సాధించదని చెప్పలేము. ఎందుకంటే ఇది ఖర్చే అంత ఎక్కువగా ఉన్నందున వసూళ్లందుకు తగినంత లాభం తీసుకురావాలి. ఆ స్థాయిలో ఆదాయం లేకపోతే ఈ సినిమా వాణిజ్యపరంగా ఫెయిల్ అయినట్లే. అంటే అవెంజర్స్ డూమ్స్డే సినిమాకు బ్లాక్ బస్టర్ కావడం కాదు, గోల్డెన్ బ్లాక్ బస్టర్ కావాలంటే తప్పదు. ఇంత భారీ బడ్జెట్ పెట్టడం ద్వారా మార్వెల్ స్టూడియోస్ ఒక పెద్ద రిస్క్ తీసుకుంటుంది. కానీ గతంలో అవెంజర్స్ ఎండ్ గేమ్ వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 2.7 బిలియన్ సంపాదించిన నేపథ్యంలో ఈ కొత్త ప్రాజెక్ట్ మీద వారు నమ్మకంగా ఉన్నారు. కానీ ప్రేక్షకులు ఎప్పుడూ ఒకేలా స్పందించరని తెలిసిన మార్వెల్ స్టూడియోస్ ఈసారి సాంకేతికతతో పాటు భావోద్వేగాలు కూడా నింపబోతున్నారట. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.